చంపిలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? మేము పోలీసులే అనుకుంటున్నాం సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏమి న్యాయం చేయలేదు సార్ నా కొడుక్కి. ఎందుకంటే వాళ్ళు తీసకపోతే నా కొడుకు ఇట్ట కాపోయేదిగా సార్. ఆ, నేను తీసపోతానన్నా నా కొడుకుని నాకు అప్పచెప్పలేదు సార్. ఆ, అది నీ సార్. నీ కొడుకు ఒంటిపైన ఏమన్నా గాయాలు ఏమన్నా పోలీసులు కొట్టినాయో లేకపోయినట్టు ఏమైనా గాయాలు ఉన్నాయమ్మా? అయితే చూపెట్టరు కానీ సార్ ఏడా పట్టలేదు గాయాలు. గాయాలైతే లేవు. గాయాలైతే ఏడా లేవు. మరి గాయాలు లేనప్పుడు మరి పోలీసుల ప్రమేయంతో పోలీసులు కొట్టి ఎట్లా చంపిలని చెప్పేసి ఇంక అట్లా ఏంటంటే లోపల ఒకళ్ళు ఉండొచ్చు సార్. మరి ఇప్పుడు దెబ్బలో లోపల ఉండొచ్చు, పై కాపాడుకోవచ్చు కదా సార్. మీరు మాత్రం అనుమానం ఉందా పోలీసులు వాళ్ళ మీద అనుమానం సార్. వాళ్ళు అసలు ఆ పిల్లగాడిని చూపెట్టినట్టయితే నేను అన్న అయ్యా నా పిల్లగాడికి ఆవేశం వస్తుంది అంటారు కాబట్టి నేను దేశపోయి చూపెట్టుకుంటా అన్నా కూడా వాళ్ళు అసలుకి ఏమన్నా పట్టించుకోలేదు సార్. వాళ్ళు అట్ట పట్టించుకుంటే నా పిల్లగాడికి ఈ గతి రాపోయేది. నేను దిక్కులేని పచ్చిని కాపోదు. నన్ను పోషించేది ఆ పిల్లగాడు సార్. ఏం పని చేస్తాడు నీ కొడుకు? నా కొడుకు పెట్రోల్ బంకుల మేనేజర్ సార్. మేనేజర్ సార్. మరి ఇప్పుడు ఇది చెక్కు విషయంలో ఏదో గొడవ అయింది అని చెప్పేసి చెక్కు విషయంలో మీ కొడుకే డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి కదా? డ్రా చేసిండు సార్. నా కొడుకు చేసిండు కానీ నా కొడుకు తీసుకోలేదు సార్. మళ్ళీ ఇచ్చేసిండా? వాళ్ళు అసలు వాళ్ళు దొరికిర్రు సార్. అసలు వాళ్ళు దొరికిర్రు, వాళ్ళకి ఇచ్చిండు సార్. వాళ్ళే తీసుకొని వాళ్ళే ఇచ్చారు కానీ నా కొడుకు ఏం సంబంధం లేదు సార్. అల్ల ఏం సంబంధం లేదు. ఏంది మరి మీ బాడీని మీ కొడుకు బాడీని తీసుకున్నారా మీరు లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ మార్చులు వేసారా? మీరే తీసుకున్నారా? మేము వాళ్ళు తీసుకొచ్చి అల్ల పెట్టారు, పెట్టలేదట్టింది సార్. ఇంకొంద బాడీ చూసారా మీరు ఇప్పుడు మీ కొడుకు చనిపోయిన తర్వాత చూసారా? చూసింది సార్. ఇప్పుడు ఎంత తీసిపోయారు సార్. ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరు కొడుకులు సార్. ఇద్దరు కొడుకులు, ఒక చిన్న ఆయన. మీరంతా